హిందూ ధర్మ మూలాలను దెబ్బతీసేలా వైసీపీ పనులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలో కల్తీని వైసీపీ నేతలు సమర్థిస్తున్నారా అని సత్యకుమార్ ప్రశ్నించారు. దీంట్లో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలనే వారు ఆనాడు ప్రస్తావించడం జరిగింది. అయితే మరి ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు, కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు. కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? 250 కోట్ల అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో దాన్ని కూడా రాజకీయ అంశం లాగా చేసి తద్వారా మళ్ళీ వితండవాదం చేస్తూ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పని చేస్తున్నారు. 2022 ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో ఖచ్చితంగా నాయకత్వం చెప్పాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేదు? కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది, దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మ మూలాలనే దెబ్బతీసే విధంగా 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదే విధంగా రాజకీయ అంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.